అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. హత్య తర్వాత భార్య మృతదేహం ఫోటోను భారతదేశంలో ఉన్న తన ప్రేయసికి పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన అవినాష్ నార్నే, రాజితా సబ్బినేనికి 2025లో వివాహం జరిగింది. పెళ్లైన 6 నెలలకే అక్టోబర్ 2025లో వాషింగ్టన్లోని బెలెవ్యూ నగరంలోని తమ అపార్ట్మెంట్లో రాజిత మృతి చెందింది. ఆ సమయంలో అవినాష్ పోలీసులకు ఫోన్ చేసి తన భార్య బాత్రూంలో తాళం వేసుకుని స్పందించడం లేదని తెలిపాడు. పోలీసులు బాత్రూం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రాజిత మృతదేహం కనిపించింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలక మలుపు తీసుకొచ్చింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతోనే రాజిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన రోజున తాను కొద్దిసేపు బయటకు వెళ్లి తిరిగొచ్చేసరికి భార్య బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించిందని అవినాష్ పోలీసులకు చెప్పాడు. అయితే అపార్ట్మెంట్ స్మార్ట్ లాక్, సెక్యూరిటీ వ్యవస్థల డేటాను పరిశీలించిన పోలీసులు అవినాష్ బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని గుర్తించారు. దీంతో బయట వ్యక్తి హత్య చేసిన అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు.